అందం ఆత్మవిశ్వాసం మేళవించిన అద్భుతమైన వేదికగా హైదరాబాద్లోని జూబ్లీహిల్స్ నిలిచింది. మిస్ అండ్ మిసెస్ స్ట్రాంగ్ బ్యూటిఫుల్ ఇండియా 2026 సీజన్ 2లో భాగంగా నిర్వహించిన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ఆడిషన్స్ ఘనంగా జరిగాయి. జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 45లోని లార్డ్ ఆఫ్ డ్రింక్స్ వేదికగా జరిగిన ఈ వేడుకలు యువతులు, వివాహిత మహిళలు తమ ప్రతిభను చాటారు. ఈ ఆడిషన్స్ లో కేవలం మోడళ్లు మాత్రమే కాకుండా వైద్యులు, ఐటీ ఉద్యోగులు, ఫ్యాషన్ డిజైనర్లు, గృహిణులు కూడా పెద్ద సంఖ్యలో పాల్గొనడం విశేషం. విభిన్న రంగాలకు చెందిన సుమారు 60 మందికి పైగా మహిళలు తమలోని ప్రత్యేకతను ప్రదర్శించేందుకు ఈ వేదికను ఉపయోగించుకున్నారు. ఆడిషన్స్ లో పాల్గొన్న అభ్యర్థుల నడక, మాట తీరు, ఆత్మవిశ్వాసాన్ని న్యాయ నిర్ణేతల బృందం క్షుణ్ణంగా పరిశీలించింది. సీజన్ 1 విజేత ప్రియాంక ఆనంద్ తో పాటు అబ్దుల్ సర్వర్, శ్రీదేవి విజయదాస్ వంటి ప్రముఖులు జ్యూరీ సభ్యులుగా వ్యవహరించారు. ర్యామ్ వాక్ తో కనువిందు చేసిన పోటీదారులు న్యాయ నిర్ణేతలు అడిగిన క్లిష్టమైన ప్రశ్నలకు ఎంతో సమయస్ఫూర్తితో సమాధానాలిచ్చారు. అభ్యర్థుల వ్యక్తిత్వం, వారు ప్రదర్శించిన శక్తియుక్తుల ఆధారంగా మొత్తం 30 మందిని ఫైనలిస్టులుగా ఎంపిక చేశారు. ఎంపికైన ఈ విజేతలు హైదరాబాద్ లో జరగనున్న గ్రాండ్ ఫినాలేలో తుది పోర్లో తలపడనున్నారు. హాయ్ అండి, నా పేరు కిరణ్ మై, ఫౌండర్ ఆఫ్ మిస్ అండ్ మిసెస్ స్ట్రాంగ్ అండ్ బ్యూటిఫుల్ ఇండియా. సో ఇవాళ మనం సీజన్ 2 ఆడిషన్స్ జూబ్లీ హిల్స్ లార్డ్ ఆఫ్ ద డ్రింక్స్లో చేశాము. మనకి కంటెస్టెంట్స్ ఒక 60 కంటెస్టెంట్స్ వరకు పార్టిసిపేట్ చేశారు. సో మనకి జ్యూరీ వచ్చేసి లాస్ట్ ఇయర్ మిస్సెస్ కేటగిరీలో ప్రియాంక అని చెప్పి తను వన్ ఆఫ్ ద జ్యూరీ మెంబర్స్, అండ్ శ్రీదేవి అండ్ అబ్దుల్ అని చెప్పి ఈజ్ అ కొరియోగ్రాఫర్. సో వీళ్ళు ముగ్గురు మన జ్యూరీలో ఉన్నారు ఇవాళ. సో మనకి ఎంక్వైరీస్ రావడం ఒక 300 వరకు వచ్చాయి. దాంట్లో నుంచి రిజిస్టర్ చేసుకున్న వాళ్ళు ఒక 60 వరకు రిజిస్టర్ చేసుకున్నారు. మనం షార్ట్ లిస్ట్ 30 మెంబర్స్ని షార్ట్ లిస్ట్ చేస్తాం. మనకి ఈసారి గుడ్ థింగ్ ఇస్ స్ట్రాంగ్ అండ్ బ్యూటిఫుల్లో ఈసారి మనకి డిఫరెంట్ సిటీస్ నుంచి రిజిస్టర్ చేసుకున్నారు. లైక్ పూణే, బెంగళూరు, వైజాగ్, విజయవాడ, అండ్ ఇక్కడ మన హైదరాబాద్ నుంచి, కరీంనగర్, సో చాలా ప్లేసెస్ నుంచి చాలా మంది రిజిస్టర్ చేసుకున్నారు. సో ఈసారి మనం కొంచెం డిఫరెంట్గా ప్లాన్ చేసామండి లాస్ట్ టైం కన్నా కూడా. లైక్ బ్రాండ్ కొలాబరేషన్స్, కెరియర్ ఆపర్చునిటీస్ కూడా ఇస్తున్నాం మనం విన్నర్స్కి. సో దీంట్లో మన మెయిన్ మోటో వచ్చేసి ఇట్స్ క్యాన్సర్ అవేర్నెస్ అండ్ మెంటల్ హెల్త్ అండి. బికాజ్ మనకి తెలుసు లైక్ లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ సఫరింగ్ డ్యూ టు క్యాన్సర్ అండ్ మెంటల్ హెల్త్. ఆల్మోస్ట్ ఒక 8 మెంబర్స్లో ఒక 1 మెంబర్కి అయితే క్యాన్సర్ కంపల్సరీ ఉంటుంది. సో అలా అని చెప్పి అవేర్నెస్ ఇంకా మనం ఎక్కువ స్ప్రెడ్ చేయాలి అని చెప్పి మనము చాలా ఎక్కువ ఫిట్నెస్, న్యూట్రిషన్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఇవన్నీ కండక్ట్ చేస్తున్నాం. Hello everyone, నేను డాక్టర్ సంధ్యా ప్రియదర్శిని. I appreciate my friend Kiran my first because she's such a strong and beautiful and she's supporting అందరూ స్ట్రాంగ్ అండ్ బ్యూటిఫుల్ ఉమెన్ని కూడా ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేసి వాళ్ళకున్న టాలెంట్ని బయటకు తీసుకొచ్చి వాళ్ళ కాన్ఫిడెన్స్ బూస్ట్ చేసి, అంటే చాలామంది విమెన్కి తను ఎంకరేజ్ చేస్తుంది. ఈవెన్ ఆఫ్ స్టేజ్ కూడా యాజ్ ఈవెంట్ లేనప్పుడు కూడా షీఈ్ సచ్ ఎ పర్సన్. అండ్ ఇట్లా 300 రిజిస్ట్రేషన్స్ వచ్చాయి సెకండ్ సీజన్ అంటే వీ కెన్ జస్ట్ ఇమాజిన్ ఇట్ ఈస్ గోయింగ్ టు థౌజండ్స్ ఆఫ్ విమెన్. ఓకే, అవేర్నెస్కి విమెన్ని తీసుకొస్తుంది, అవేర్నెస్ ఇవ్వడానికి కూడా విమెన్ని తీసుకొస్తుంది. వాట్ మోర్ కెన్ బి మోర్ బ్యూటిఫుల్ అండ్ స్ట్రాంగ్ దెన్ దిస్. సో ఐఎమ్ హ్యాపీ టు బి పార్ట్ ఆఫ్ దిస్. ఈ సందర్భంగా సంస్థ వ్యవస్థాపకురాలు కిరణ్మయ్ అలివేలు మాట్లాడుతూ మహిళల సాధికారతే తమ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. కేవలం బాహ్య సౌందర్యం మాత్రమే కాకుండా మహిళల్లోని మేధస్సును, అంతర్గత శక్తిని గుర్తించి వారిని విజేతలుగా నిలబెట్టడమే ఈ పోటీ ఉద్దేశమని ఆమె వివరించారు. ఈ పోటీల ద్వారా మహిళలకు ఆరోగ్యం, పోషకాహారం, క్యాన్సర్ స్క్రీనింగ్ పై ప్రత్యేక అవగాహన కల్పిస్తున్నట్లు ఆమె తెలిపారు. తమ సంస్థ మహిళల్లో ఆత్మవిశ్వాసాన్ని నింపి వారు సమాజంలో బహుముఖ ప్రజ్ఞశాలులుగా ఎదిగేందుకు తోడ్పడుతుందని ఆకాంక్షించారు. ఈ వేదిక మహిళలకు ఒక నూతన ఉత్తేజాన్ని ఇచ్చిందని, ఫినాలే కోసం అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారని నిర్వాహకులు వెల్లడించారు. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు ABN ఆంధ్రజ్యోతి. నేను మిస్ షాబ్ని. సో అందం అనగానే అమ్మాయిలు అండ్ ఆ అందం గురించి కాంపిటీషన్ అంటే ప్రతి అమ్మాయికి ఆసక్తిగా ఉంటుంది అండ్ చాలా ఇంట్రెస్టింగ్గా దాంట్లో చాలా ఎలిమెంట్స్ ఉంటాయి. ఈ ఆర్గనైజర్ అయితే ఇంకెంతో మందికి 2.0 అంటే ఒక కొత్త వర్షన్ ఆడిషన్స్ అయితే స్టార్ట్ అయిపోయింది. కిరణ్ మై సో ప్రెసెంట్ ఇక్కడే ఉన్నారు. హాయ్ అండి. సో బ్యూటీ అనగానే అమ్మాయిల్ని ఎంతో వాల్యూ ఇచ్చేది. అంటే బ్యూటీ అనేది ఇట్స్ లైక్ కాంప్లిమెంట్స్ కానీ కమెంట్స్ కానీ అన్నీ తీసుకోవాలి ఒక బ్యూటీ విషయంలో. సో బ్యూటీ అంటే ఏంటి మీ దృష్టిలో? నా దృష్టిలో బ్యూటీ అంటే ప్రతి ఒక్క ఉమెన్ ఇస్ బ్యూటిఫుల్ అండ్ స్ట్రాంగ్.
కాబట్టి మన ప్యాజెంట్ పేరు వచ్చేసి స్ట్రాంగ్ అండ్ బ్యూటిఫుల్. నో మ్యాటర్ కలర్, సైజ్, ఏజ్, ఎవ్రీ ఉమెన్ ఇస్ బ్యూటిఫుల్. ఎందుకంటే వాళ్ళు చేసే పనులు అంటే ఇంకా ఎవ్వరూ చేయలేరు. ఎందుకంటే లైక్ మల్టీ టాస్కింగ్, అంటే మీరు ఏమి ఇచ్చినా లైక్ ఏమి చెప్పినా కూడా అంటే నో అనకుండా ఎంత కష్టమైనా ఉండనియండి అది చేస్తారు. సో దట్ ఈస్ వై ఎవ్రీ ఉమెన్ ఇస్ బ్యూటిఫుల్. లాస్ట్ ఇయర్కి ఈ ఇయర్కి ఏదైనా డిఫరెంట్ తీసుకొచ్చారు అంటే ఏం తీసుకొచ్చారు? సో డిఫరెన్స్ అంటే లాస్ట్ ఇయర్ నాది ఫస్ట్ సీజన్ కాబట్టి నాకు కొంచెం చాలా కష్టమైంది. అండ్ దిస్ ఇస్ సెకండ్ సీజన్ కాబట్టి ఇట్ ఈస్ మోర్ ఈజియర్. అండ్ అందరికీ తెలిసింది దీని ఇంపార్టెన్స్, హౌ ఇంపార్టెంట్ ఇట్ ఈస్. మన దగ్గర డాక్టర్స్, అడ్వకేట్స్, టీచర్స్ ఇలాంటి వాళ్ళు కూడా చాలామంది పార్టిసిపేట్ చేస్తున్నారు. ఎందుకంటే ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ప్రతి ఒక్క ఉమెన్కి అంటే ఒక అవేర్నెస్, ఇంకొకటి కాన్ఫిడెన్స్. ప్రతి ఒక్క ఉమెన్కి కాన్ఫిడెన్స్ అనేది ఉంటుంది, కాకపోతే అది బయటికి రావాలి. సో ఎలా వస్తుంది అంటే ఇలాంటి ప్యాజెంట్స్లో, ఇలాంటి కాంపిటీషన్స్లో పార్టిసిపేట్ చేస్తే చాలామంది ఉమెన్ ఉంటారు, వాళ్ళని కూడా చూసి నేర్చుకుంటారు. సో వాళ్ళకి కాన్ఫిడెన్స్ ఏదైతే ఉంటుందో దట్ విల్ కమ్ అవుట్. ఉమెన్ ఫర్ ఉమెన్ అని అంటున్నాము. బీయింగ్ అ ఉమెన్ అసలు మీకు ఆ థాట్ ఎలా వచ్చింది? సో హూ ఈజ్ యువర్ రోల్ మోడల్? సో గుడ్ క్వశ్చన్. థాట్ ఎలా వచ్చింది అంటే యాక్చువల్లీ ఐ సఫర్డ్ అ లాట్. నాకు ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఉమెన్ విత్ మీ వెన్ ఐ సఫర్డ్. నోబడీ స్టూడ్ బై మీ. అంటే కనీసం ఇలా ఏమైంది అని కనుక్కోవడానికి కూడా ఎవరు రాలేదు. సో నేను అనుకున్నాను నాలాంటి సిచ్యువేషన్ వేరే వాళ్ళకి రావద్దు, నాకు ఎంత అవుతే అంత ఐ షుడ్ స్టాండ్ బై ఉమెన్ అన్నట్టు ఐ స్టార్టెడ్ దిస్ ఆర్గనైజేషన్. ఇప్పుడు ఎంతమంది మీ దగ్గరకు పార్టిసిపెంట్స్ వచ్చారు? ఆడిషన్స్ ఏ విధంగా ఉంటుంది? అండ్ ఆడిషన్స్లో ఏ రౌండ్స్ ఉంటాయి? చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చే వాళ్ళు కూడా బిగినర్స్ ఇప్పుడు ఉంటారు కదా, వాళ్ళు కూడా ప్రిపేర్ అవ్వడానికి మీరు ఏం చెప్తారు? సో ఏం లేదండి, ఆ ఫస్ట్ స్టెప్ అనేది దట్ ఈస్ ఇంపార్టెంట్. ఆ ఫస్ట్ స్టెప్ ఒకటి తీసుకుంటే మీరు ఆటోమేటిక్గా మీకు ఆ కాన్ఫిడెన్స్ అనేది వచ్చేస్తుంది. అండ్ ఇది జస్ట్ ఒక చిన్న ప్లాట్ఫామ్ ఇది. సో ఇక్కడ వచ్చిన తర్వాత మీరు మీ కెరియర్ని ఎట్లా మోల్డ్ చేసుకొని ఎట్లా బిల్డ్ చేసుకుంటారో దట్ ఆల్ డిపెండ్స్ ఆన్ యూ. నేను జస్ట్ ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేస్తున్నాను. సో దీన్ని ఎలా యూటిలైజ్ చేసుకుంటారో దట్ ఆల్ డిపెండ్స్ ఆన్ ఎవ్రీ వన్. సో ఎంతమంది పార్టిసిపెంట్స్ వచ్చారు? ఎక్కడి నుండి వచ్చారు? అండ్ ఏజ్ లిమిట్ ఎలా పెట్టారు? అండ్ కాంపిటీషన్ వైజ్గా మిమ్మల్ని అప్రోచ్ అయినప్పుడు మీరు ఏం ఫీల్ అయ్యారు అంతమంది ఉమెన్ని చూసినప్పుడు? It's such a nice feeling. ఎందుకంటే దిస్ ఈజ్ వన్ ఆఫ్ మై డ్రీమ్స్. లైక్ ఐ సెడ్, ఒకటి ఇలాంటి ప్లాట్ఫామ్ బిల్డ్ చేయాలి అనేది నా డ్రీమ్. అండ్ అది ఫుల్ఫిల్ అయ్యింది. అండ్ మనకి డిఫరెంట్ సిటీస్ నుంచి కూడా చాలా ఎంక్వైరీస్ వచ్చాయి. మన దగ్గర రిజిస్టర్ చేసుకున్న వాళ్ళు బెంగళూరు, పూణే, వైజాగ్, విజయవాడ, హైదరాబాద్, కరీంనగర్ ఇలాంటి ప్లేసెస్ నుంచి చాలామంది రిజిస్టర్ చేసుకున్నారు. అండ్ ఏజ్ గ్రూప్ వచ్చేసి మనకి 16 అండ్ అబవ్ ఎనీబడి కెన్ పార్టిసిపేట్. మన దగ్గర 70 years, 75 years వాళ్ళు కూడా ఉన్నారు పార్టిసిపేట్ చేసేవాళ్ళు. సో ఆడిషన్స్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ విన్నింగ్ టైం ఉంటుంది. సో క్రౌన్ ఉంటుంది. సో క్యాష్ ప్రైజెస్ లేదా వాళ్ళకి ఫ్యూచర్ ఆపర్చునిటీస్ మీరేం కలిగిస్తున్నారు ఫ్రమ్ యువర్ సైడ్? సో క్యాష్ ప్రైజెస్ అలాంటివి లేవు. ఎందుకంటే ఐమ్ డూయింగ్ ఇట్ ఫర్ అ కాజ్. ఇట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ అ కమర్షియల్ ఈవెంట్. వాళ్ళకి నేను ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేయాలి, అవేర్నెస్ క్రియేట్ చేయాలి అని చెప్పి వీఆర్ కండక్టింగ్ అ లాట్ ఆఫ్ వర్క్షాప్స్. ఉమెన్ హెల్త్, ఫిట్నెస్, న్యూట్రిషన్, స్కిన్, క్యాన్సర్ అవేర్నెస్, మెంటల్ హెల్త్, ఓవరాల్ పర్సనాలిటీ డెవలప్మెంట్. సో ఇలాంటివి చాలా మనము వర్క్షాప్స్ కండక్ట్ చేస్తున్నాము. అండ్ దీంట్లో నుంచి ఒకవేళ ఎవరికైనా కెరియర్ బిల్డ్ చేసుకోవాలనుకుంటే వీఆర్ గివింగ్ దట్ గైడెన్స్ అండ్ సపోర్ట్. ఫైనల్గా చూస్తున్న ఆడియన్స్కి నెక్స్ట్ వచ్చే మీ వరకు అంటే 2.0 అయింది, సక్సెస్ఫుల్గా అవుతుందని అనుకుంటున్నాము. అలాగే 3.0కి రెడీగా ఉన్న పిల్లలకి మీరు ఏం చెప్తారు? సో బ్యూటీ చాలా మందికి చాలా డౌట్స్ ఉండే ఈసారి. అంటే మేము లావుగా ఉన్నాము, సన్నగా ఉన్నాము, మేము పార్టిసిపేట్ చేయొచ్చా అని. ఇట్ ఈస్ నోవే రిలేటెడ్ టు యువర్ ఫిగర్ ఆర్ కలర్. ఎనీబడి కెన్ పార్టిసిపేట్. మీరు ఒక స్టెప్ మాత్రం తీసుకోవాలి. ఆ స్టెప్ తీసుకుంటే ఐ కెన్ షూర్లీ టెల్ యూ దట్ మీకు అది చాలా లైఫ్ చేంజింగ్ స్టెప్ అవుద్ది. థ్యాంక్ యూ కిరణ్మయ్ గారు. ఎందుకంటే మీలాగా చాలామంది ఉమెన్స్ ముందుకు రావాలి, మాలాంటి ఉమెన్స్ని ముందుకు తీసుకొచ్చి ఎన్నో ఆపర్చునిటీస్ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదా, ఆల్మోస్ట్ బ్యూటీ గురించి ఎంతమంది అమ్మాయిలు ఏదో ఒక అపోహలో మిగిలిపోతూ ఉంటారు. బ్యూటీ ఈజ్ నాట్ అబౌట్ ద ఫిగర్ ఆర్ ద షేప్ ఆర్ దిస్ కలర్. సో ఎవ్రీ వన్ కెన్ పార్టిసిపేట్ అని అంటున్నారు.